టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు గంజి తాగి బతికిన వాళ్లు బెంచ్ కార్లో తిరుగుతూ తాము ఒకప్పుడు గంజి తాగి బతికామనే విషయాన్ని మర్చిపోతున్నారని అన్నారు. ఇదే ఇప్పుడు దేశంలో రాష్ట్రంలో ఉన్న సమస్య అని తెలిపారు. తాను గంజి తాగి బతికిన వాడినే, కానీ ఇప్పుడు తాను బెంచ్ ఎక్కగలిగినా తనకు ఇష్టం ఉండదని చెప్పారు. తాను బెంచ్ కు కనెక్ట్ కానని, కేవలం గంజికే కనెక్ట్ అవుతానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కనెక్ట్ గాను గంజికే కనెక్ట్ అయి ఉంటాయని చెప్తాను. పొద్దున చర్చ నేను బెంజ్ ఎక్కలేను, బెంజ్ కావాలంటే ఎక్కుతా, నేను బెంజ్ ఎక్కబుద్ధి కాదు, గంజి తాగటం మర్చిపోను, అదే నా ఆలకు నాకున్న తేడా అని చెప్పేసి నిర్మల చెప్పిన పొద్దున నిర్మల చెప్పిన గంజా బెంజా అంటే గంజి తాగినోడు బెంజ్ ఎక్కినాక గంజిని మర్చిపోతున్నాడు అని చెప్పిన. గంజి తాగి గంజి అన్నము తాగి పెద్దగా అయినోడు బెంజీలు ఎక్కినా కానీ గంజి అన్నం తాగినా అని మర్చిపోతున్నాడు. అది సమస్య దేశానికి, రాష్ట్రానికి. ఇదేనా పొద్దున నిర్మల చెప్పిన మాట ఇది అని అంటూ, నేను బెంచ్కి కనెక్ట్ గాను గంజికే కనెక్ట్ అయి ఉంటాయని చెప్తాను. పొద్దున చర్చ నేను బెంజ్ ఎక్కలేను, బెంజ్ కావాలంటే ఎక్కుతా, నేను బెంజ్ ఎక్కబుద్ధి కాదు,